ఇక దేశమంతా ఆసక్తి ప్రదర్శిస్తూ ఇవాళ సెకండ్ ఫేజ్ పోలింగ్ పూర్తి చేసుకున్న వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ నంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్ 148 148 రావాలి. అక్కడ టీఎంసీ 177 నుంచి 187 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని సర్వే ఫైండింగ్స్. భారతీయ జనతా పార్టీ 95 నుంచి 110 స్థానాలు. అంటే దిస్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. లాస్ట్ టైం 2021లో వాళ్ళకి 77 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు 95 నుంచి 110 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. లాస్ట్ టైం 215 గెలిచిన టీఎంసీ ఈసారి 177 టు 187 గెలవడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ పీజీపీఎం అదర్ చాలా రకాల పార్టీలు అక్కడ ఉన్నప్పటికీ ఒకప్పుడు సాలిడ్ పొలిటికల్ బేస్ తోటి ఉన్న కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ నామమాత్రం అయిపోయి పశ్చిమ బెంగాల్లో పోటాపోటీ ఇందాక రాజన్ పాండే చెప్పినట్టుగా ఈ ప్రత్యేక ఓటర్ లిస్ట్ సవరణ ప్రాసెస్లో సర్ అనే ప్రక్రియలో 90 లక్షల ఓట్లు తొలగించినారు. అక్కడ తొలగిపోయినాయి. అవి వాళ్ళు ఏం చెప్పినారంటే ఐదర్ చనిపోయిన వాళ్ళు కానీ వలసపోయిన వాళ్ళు కానీ రెండు చోట్ల పేర్లున్న వాళ్ళని కానీ తొలగించామని చెప్పారు. 90 లాక్ యూ ఇమాజిన్. లాస్ట్ టైం 2021లో భారతీయ జనతా పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య ఓట్ల వ్యత్యాసం 60 లక్షలు మాత్రమే. 2,89 లక్షల ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ కు వస్తే 2,29 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసం 60 లక్షల ఓట్లు అయితే ఈసారి ఎస్ఐఆర్ లో తొలగిపోయిన ఓట్లే 90 లక్షలు. కనుక ఎస్ఐఆర్ ఈజ్ గోయింగ్ టు గివ్ బిగ్ ఇంపాక్ట్ ఇన్ తమిళనాడు. అట్లాంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ అట్లాంటి పరిస్థితుల్లో ఈ నంబర్స్ ఇప్పుడు నేను చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ 177 టు 187 177 నుంచి 187, భారతీయ జనతా పార్టీ 95 నుంచి 110, లెఫ్ట్ పార్టీస్ 0 to 1 ఒకటి వస్తే ఒక చోట రావచ్చు, కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాలు గెలవచ్చు అండ్ పీజీపీఎం 1 to 2. ఇది వెస్ట్ బెంగాల్ పరిస్థితి. ఇంపాక్ట్ ఐదర్ వే ఇట్ కెన్ గివ్. అది అన్యాయంగా జరిగిందని నెరేటివ్ కనుక పకడ్బందీగా పబ్లిక్ లోకి తీసుకుపోయారు అని అనుకుంటే అది టీఎంసీకి అనుకూలంగా పనిచేయవచ్చు. లేదు నిజమే జెన్విన్ ఓట్లనే తొలగించారు అని కనుక ఓటర్ సాటిస్ఫై, ఎందుకంటే ద పోలింగ్ పర్సెంటేజ్ ఈజ్ అబ్నార్మల్ 90+. మనం సాయంత్రం చూసేసరికి లాస్ట్ టైమే 92% అయింది. ఇప్పుడు ఇంకా 90 ఎక్సీడ్ అయింది. ఇంకా క్యూలలో ఉన్నారు వాళ్ళు క్లోజ్ చేసే వరకు. ఇంత పోలింగ్ పర్సెంటేజ్ జరిగిందంటే ఏ నెరేటివ్ ని ఓటర్లు ఇష్టపడ్డారు అనేది చూడాలి మనం. ఎందుకంటే మనం ఎక్కడ బీహార్లో తీసుకుంటే క్లాసిక్ ఎగ్జాంపుల్, ఎస్ఐఆర్ తొలగింపు ఎక్కువ జరిగిన చోటనే భారతీయ జనతా పార్టీ ఓట్లు తగ్గినాయి. సీట్లు ఓవరాల్ గా స్టేట్ లో పెరిగినా ఎస్ఐఆర్ తొలగింపు ఎక్కువ ఉన్న చోట బీజేపీకి ఓట్లు తగ్గిన ఎగ్జాంపుల్ బీహార్లో ఉంది. మరి అట్లాంటి ప్రభావం ఏమన్నా బెంగాల్లో ఉంటే టీఎంసీ బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా ఉంటే ఎస్ఐఆర్ లో తొలగిపోయిన ఓట్లు నిజంగా టీఎంసీ ఓట్ బ్యాంకే అనేది కనుక ఎస్టాబ్లిష్ అయితే ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ నష్టపోవడానికి బీజేపీ లబ్ధి పొందడానికి అవకాశం ఉంది.